అందరికీ నమస్కారం. హ్యాపీ వెల్నెస్ డే. చెప్పాను మామిడి కూడా చెప్పిన తర్వాత చెప్తాను. సో నాకు ఇది ముందుగా పూర్ణ గారు ఫ్యూ డేస్ బ్యాక్ చూపించారు ఈ టీజర్. తర్వాత సాంగ్ ఏదో అడిగితే సాంగ్ నాకు తెలుసు విజయ్ బుల్గర్ గారి ఆడియోస్ ఎలా ఉంటాయో, కానీ ఫస్ట్ ఈ కంటెంట్ అంటారు సార్ అని గొడవ చేసింది నేను. ఏం సార్? సో ఇంకేం చెప్పద్దు, ఇది పంపించండి సార్, చాలా బాగుంది. రోషన్ గురించి చెప్పాలి. నాకు టీజర్ చూడగానే వెంటనే ఒక ఫ్యాన్ బాయ్ లాగా జనరల్గా ఉంటుంది చూసారు, ఒక ఎక్సైట్మెంట్, అలా నెంబర్ తీసుకొని రోషన్తో నేను మాట్లాడాను. అప్పుడు కిక్ క్యాష్ చేసావు. నాకు తెలిసి 3-4 సార్లు బ్యాక్ టు బ్యాక్ చూశాను రోషన్, బ్యాక్ టు బ్యాక్. అంటే చాలా పెద్ద స్టార్ మెటీరియల్ కొనవడం, అది 100% నాకున్న ఈ 6 సినిమాల అనుభవంతో చెప్తున్నాను. చాలా చాలా పై లెవెల్కి వెళ్తాడు. అంటే ఒక యాక్టర్ నేను బాగా చేస్తున్నాను అని అండర్లైన్ చేస్తూ యాక్ట్ చేయడం ఒక పద్ధతి. అసలు కూల్గా ఒక నిజంగా హార్ట్ బ్రేక్ అయిన ఒక కుర్రోడు ఆ ఏజ్లోకి వెళ్ళి చేసినట్టు ఐ బ్లింకింగ్ కానీ ఆ మాట తడబాటు కానీ ఎంత బాగా చేశాడంటే, ఎంత బాగా చేశాడు రోషన్. సో తప్పకుండా ఇందాక త్రివిక్రమ్ గారు కూడా అన్నారంట, కుర్రోడు త్వరగా పెద్ద అయిపోతే మాకు చాలా పెద్ద హీరో దొరికాడు అన్నట్టు. సో రోషన్ నీకు ఇంకో మాట చెప్పాలి, నేను రెగ్యులర్గా ఎప్పుడైనా నేను సుకుమార్ గారిని కలుస్తూ ఉంటాను. కలిసినప్పుడు ఆయన అన్నారు, బాబీ నీ లవ్ స్టోరీ నాకు చాలా మంది చెప్తుంటారు, నాకు కూడా తెలుసు, నువ్వు తీస్తావా నన్ను తీసేయమంటావా అన్నారు. లేదు సార్ నేనే తీస్తానన్నాను. సో అలా అంటే తీస్తావు, నేను లవ్ స్టోరీకి వస్తే ఫస్ట్ నీతోనే మొదలుపెడతాను. సో నాకు లవ్ స్టోరీ చాలా ఇష్టం, బట్ విజువల్ మూమెంట్స్ మాస్ సినిమాలతో అలా వెళ్ళిపోతా ఉన్నాను. ఎప్పుడో మెల్లగా పెళ్ళి పెట్టి లవ్ స్టోరీస్ కూడా వస్తాను, నీతోనే మొదలుపెడతాను. అలానే శ్రీదేవి కోర్ట్ సినిమాతో చూసాం, ఇన్స్టాలోనే చాలా పాపులర్. తర్వాత కోర్ట్ సినిమాలో చాలా మంది గుడ్డలోకి వెళ్ళిపోయావు. ఈ సినిమాలో కూడా ఎంత బాగా చేసావో ఈ చిన్న క్లిప్స్ సరిపోతుంది. అలానే ఈ సినిమాలో చేసిన పాత్ర గురించి పూర్ణ గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా చాలా బిజీ అయిపోయావు, నీకు ఈ ఈవెంట్ కోసం నీ డేట్ కోసం పూర్ణ గారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. తమిళ్లో అన్నింటిలో బ్లాక్ చేసేసావు నీ డేట్స్. సో కీప్ ఆన్ గ్రోయింగ్, ఆల్ ది బెస్ట్ నీకు కూడా. అండ్ సతీష్ జావాజీ డైరెక్టర్ చాలా సాఫ్ట్గా సైలెంట్గా ఉన్నాడు. ఇందాక స్టేజ్ వెనకాల మెల్లమెల్లగా అతను వేసే పంచులు అర్థమవుతుంది, అతను ఉన్న పెన్ను బలం సైలెంట్గా వేస్తున్నాడు పంచులు. అదే అంటే విజయ్ గోగారి అన్న రైటింగ్ చాలా బాగుంటుందండి. మీ ఆవిడ ఏదో లెటర్ పంపించింది. ఈ టీజర్ ఒక గొప్పతనం ఏంటంటే, నువ్వు ప్రొడ్యూసర్గా వాళ్ళందరి డబ్బులు వస్తే అన్నీ ఓకే పక్కన పెడితే, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుద్ది. అయిన తర్వాత జరిగే ప్రమాదం ఏంటంటే చాలా మంది మగాళ్ళకి మెడలో తాడు పొట్లు ఉంటుంది. అదే టెన్షన్గా ఉంది. బ్రేక్ అయిన అంటే ఓ 10 లవ్ స్టోరీలో నాకు తెలిసి 2-3 పవర్ సక్సెస్ అవుతాయి. మిగతా 7 రెడీగా తాగిబొట్టు పట్టుకుంటారు. ఫ్రెండ్స్ పరిస్థితి ఏంటని నాకు టెన్షన్గా ఉంది. ఇక్కడ చాలా బాగా రైటింగ్ అనేది చేశారు. సో తనకు కూడా చాలా కథ అర్థమైతే తప్ప అంత చక్కగా నీట్గా ఆ సీన్ని పండించలేదు అన్నారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మిగతా అందరికీ ఫ్రెండ్స్ అందరూ, తమ్ముడు మీ తాలిబొట్టు లోపల ఉందా, పాకెట్లో పెట్టుకోండి జాగ్రత్తగా. సినిమా అయ్యేదాకా అది జేబులో ఉంచుకో. ఫ్రెండ్స్ అందరికీ చేసిన అందరికీ, క్యాష్ అండ్ అందరికీ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాబీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆయన సక్సెస్ సెలబ్రేషన్ పార్టీకి పిలవట్లేదా? టీజర్ సక్సెస్ సెలబ్రేషన్ పార్టీకి పిలవట్లేదా? మరి ఎవరు పిలిచారు? ఫిబ్రవరి 14 ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. సో అందరినీ వేదిక మీద